ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా చేస్తున్న ప్రయత్నమా? ఎన్ఆర్ఐలో ఇంకొకరు డబ్బున్న వాళ్ళు కనుక డబ్బు లేని వాళ్ళ మీద పెట్టుబడి పెట్టి ఆయన అన్నట్టు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి పేదరికాన్ని నిర్మూలించడం అంటే ప్రభుత్వం మీద భారం లేకుండా చేయాలనుకుంటున్న ఒక సాహసమైన ఒక యజ్ఞమా? అలా చూడొచ్చా? వర్కౌట్ అవుద్దాం. నినాదాలను అమ్ముకోవడం, ఆశల్ని పుట్టించి అమ్ముకోవడమే అందులో ఉన్న ఫార్ములా తప్పించి ఏం లేదు. ఇందులో నినాదాలను అమ్ముకోవడమే. ఏంటంటే నినాదం వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పేదరికం లేని ప్రపంచం నీకు సృష్టిస్తానంటే అసలు బాబు గారు ఈ మాట అన్నారంటే ఇక పేదరికం ఉండదు అబ్బాయి, లేదు అంటే కనుక కనబడవేమో అన్నటువంటి. బట్ ప్రాక్టికల్ గా ఏం చేసాం మనం? పేదోడికి ఇచ్చిన ఇళ్ళు లాగేస్తున్నాం, ఆ పథకాలు ఆపేస్తున్నాం. పేదవాడికి మొట్టమొదట స్వావలంబన ఎప్పుడు దొరుకుతుందండి? ఆత్మవిశ్వాసం ఎప్పుడు వస్తుంది? సొంత గూడు ఉన్నప్పుడు. ఆ గూడు ఇప్పుడు నువ్వు పీకేసావే, ఆపేసావే చాలా చోట్ల. ఇంకా పేదరికం ఎట్లా నిర్మూలన అవుతుంది? బిచ్చం వెయ్యాలా? బిచ్చానికి హక్కుకి మధ్యన ఉన్న తేడా ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఈ ఇల్లు ఇవ్వడం అనేది బిచ్చం వెయ్యాల, వాళ్ళ హక్కుగా కల్పించాడు. ఒక అపార్ట్మెంట్ లో 10 ఫ్లాట్లు ఉంటే పక్కనోటిని బతిన్లు ఆడుకోవాలి. నీ ఇండివిజువల్ ఇల్లు, నీ స్వాభిమానం, నీ ఆత్మవిశ్వాసం, నువ్వు ఎవరికి జవాబుదారీ కాదు, ఆ స్థలపు హక్కుదారి, ఆ ఇంటి హక్కు.